హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ మసాలా. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని అన్నంలో, చపాతీలో, పుల్కా, దోశ, నాన్, బటర్ నాన్ ఇలా దేంతోనైనా తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగును వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, ఇంకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలా అయితే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి 1/2 కేజీ చికెన్ని వేసుకోండి. చికెన్ని బాగా మగ్గనివ్వండి. చికెన్ వేసిన తర్వాత చికెన్ని కలుపుకోండి. ఇలా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. కారం, ఉప్పును వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి. కొబ్బరి పొడి, కాజు, టమాటోలను కలిపి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. చికెన్ని మరొకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడకనివ్వండి. తర్వాత మూత తీసుకొని చికెన్ బాగా ఉడికిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకో టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కాజు చికెన్ మసాలాని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.